హలో గైస్, GST 650 సేల్ తీసుకొచ్చాను, RS 200 తీసుకొచ్చాను, డ్యూక్, KTM, రాయల్ ఎన్ఫీల్డ్, BS4, BS6 అలాగే BS3 మూడు వెహికల్స్ సేల్ తీసుకొచ్చాను. మనం న్యూ మెగా మోటార్స్లో ఉన్నాం. ఇది వచ్చేసి మన ఉప్పల్ నాగోల్ మధ్య రూట్లో ఉంటుందండి. ఎల్బీ నగర్ మెట్రోకి ఉప్పల్ మెట్రోకి మధ్యలో ఉంటుందండి. వీడియోలో నెంబర్ కాల్ చేసి చెప్తారు. మనతోని అన్నగారు ఉన్నారు, మెగా మోటార్స్ ఓనర్ గారు. హలో అన్న. అన్న, మన దగ్గర 35,000 నుంచి స్టార్టింగ్ అన్నారు. GT 650 ఉందన్నారు, BS4, BS6 ఉందన్నారు. ఒకసారి మన డీటెయిల్స్ చెప్తారన్న, వెహికల్ డీటెయిల్స్. మన దగ్గర హీరో వెహికల్స్ ఉన్నాయి. 2022 మోడల్ 23. ఓకే, రేట్ ఎంత చెప్తున్నారు? ఇది వచ్చేసి 62,000, ఇది వచ్చేసి 68,000. ఇది ఫిక్స్ ఆర్ నెగోషియబుల్? ఇంకా నెగోషియబుల్ అవుతుంది. మన వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళకి నెగోషియబుల్ అవుతుందండి. డౌన్ పేమెంట్ అయితే 20,000 డౌన్ పేమెంట్ కడితే వెహికల్ అనేది వచ్చేస్తుంది. ఇది వచ్చేసి 2024 మోడల్, ఇది వచ్చేసి నీకు 82,000. ఫ్యాషన్ ప్రో 2023 మోడల్ 78. ఫ్యాషన్ ప్రో BS4 మోడల్ ఓకే 58,000. BS4 ఉంది, BS6 ఉంది, అది కూడా నెగోషియబుల్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన ప్రైస్ ఫిక్స్ కాదు. మీరు బండ్లు అమ్ముతారు కదన్నా, ఎక్స్చేంజ్ చేస్తా, పర్చేజ్ ఎక్స్చేంజ్, EMI ఆప్షన్ అవైలబుల్ ఉంది, ఎక్స్చేంజ్ ఆప్షన్, ఎక్స్చేంజ్, RTO వర్క్స్ అన్ని వర్క్ చేసి అన్ని మీరే చేసిస్తారు. చలానాలు ఉన్న బండి మీ చలానా కూడా వాళ్ళే క్లియర్ చేసి ఇస్తారండి. బండి కండిషన్ అని చెక్ చేసుకో. ఇక్కడ దాదాపు 100 వెహికల్స్ ఉన్నాయి కదన్నా, ఏదైనా టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చా? బరాబర్. మా మెకానిక్ చూపించుకోవచ్చా? చెక్ చేసుకోవచ్చా? సో మీరు ఒకటిసారి కాదు 2-3 సార్లు చెక్ చేసుకోవచ్చు అంటున్నారు. ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కునేటప్పుడు అవుట్లుక్ బాగుందా, టైర్స్ బాగున్నాయా, చైన్ కిట్ బాగుందా, స్మోక్ వస్తుందా, సౌండ్ వస్తుందా, అన్నీ చెక్ చేసుకునే తీసుకోవాలండి అన్న. లివో వెహికల్ అన్న 22 మోడల్, ఇది వచ్చా 52,000. ఇంకొకటి BS6 షైన్ 2021 మోడల్ 58,000. ఇప్పుడు అక్కడ FZలు పల్సర్లు ఉన్నాయి, అవి చెప్పండి. शाइन है 2015 मॉडल है वो अपने को आया था 38,000. पल्सर 2017 मॉडल, ये गाड़ी अपने को आया था 45. पल्सर 18 मॉडल 11,000 తిరిగింది, 60,000. 2018 మోడల్, ఇది వచ్చేసి 60,000. పల్సర్ 2022 మోడల్ 80,000. 2023 మోడల్ 95,000. రైడర్ 2024 మోడల్, ఇది వచ్చేసి 78,000. FZ V3 2019 మోడల్, ఇది వచ్చేసి మనకు 58,000. అలాగే స్కూటీ రిలేటెడ్లో ఏమున్నాయి చూపించండి అన్న. స్కూటీ రిలేటెడ్ మనం దగ్గర స్టార్టింగ్ వచ్చే స్కూటీ పెప్ ఉన్నాయి సార్, 2020 మోడల్, ఇది వచ్చేది మనకు 36,000. యాక్టివా ఉన్నాయి 5G 50,000. యాక్టివా 125 23 మోడల్ 78. 24 మోడల్ 90,000. అప్రేలా SX 160, ఇది వచ్చేది మనకు 78,000. 2024 మోడల్ 90,000. బర్క్మెన్. సో ఇంకొకటి ఉన్నాయి వైట్ కలర్లో ఉన్నాయి 75,000 అనేది ఫిక్స్ కాదు, ఇంకా నెగోషియబుల్ సార్. ఫిక్స్ రేట్ మోటార్స్ మహేష్ చెప్పాడని చెప్పండి. ఈ వీడియో చూపించండి, స్క్రీన్ షాట్ తీసుకొని చెప్పండి, మీకు ఇంకా నెగోషియబుల్ అవుతుంది. వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు, ఎక్స్చేంజ్ ఆప్షన్, EMI ఆప్షన్ అన్నీ దొరికిపోతాయి. వీళ్ళ దగ్గర BS4, BS3 అలాగే BS6 రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్నాయండి. GT 650 అండి, ఇది వచ్చేసి BS6 కిందకి వస్తుంది. 24 మోడల్ 15,600 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. 15,600 కిలోమీటర్స్ మాత్రమే ట్రివెన్ అండి. ఈ వెహికల్ కాస్ట్ అయితే 3,60,000 చెప్తున్నారు. బట్ మన వీడియో చూసి వచ్చిన వాళ్ళకి 10,000 డిస్కౌంట్ వచ్చి 3,50,000 వస్తుందండి. అలాగే BS3లో 2012 మోడల్ అండి, సో 16 మోడల్ అండి. సో ఇదైతే 1,20,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్ కాదు, స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు 19 మోడల్ BS4లో కావాలంటే 19 మోడల్ ఉంది, 22 BS6లో కావాలంటే 22 మోడల్. రెండు వెహికల్స్లో ఏది తీసుకున్నా కూడా 1,60,000 చెప్తున్నారు. అలాగే RS 200 వెహికల్స్ కావాలంటే RS 200 వెహికల్స్ కూడా ఉన్నాయి. BS4 సార్ డిమాండబుల్ వెహికల్ అది. ఎస్, చాలా డిమాండ్ ఉంది. ఇది బ్లూ అండ్ వైట్ కలర్లో ఉంది. RS 200 ఎంత చెప్తున్నారన్న, ఏ మోడల్? ఇది వచ్చేసి 2018 మోడల్, ఇది వచ్చేసి 82,000 సార్. 82,000 ప్రైస్ కోట్ చేశారు, నెగోషియబుల్ అవుతుంది, ఇంకా నెగోషియబుల్. అలాగే మీకు ఇక్కడ ఇంకొక వెహికల్ R15 V4 బ్లాక్ కలర్ 22 మోడల్ 1,30,000. 1,30,000 చెప్తున్నారు, స్టిల్ నెగోషియబుల్ అవుతుంది, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అవెంజర్ బండి, అవెంజర్ 2018 మోడల్, అది 45,000 అవెంజర్ బండి ఉంది, అది కూడా ఇంకా నెగోషియబుల్ అవుతుంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది. అలాగే మీకు NS 160 24 మోడల్ 1,35,000. 1,35,000 అయితే ప్రైస్కి వచ్చేసి అన్న. మన దగ్గర స్కూటీ రిలేటెడ్లో మైలేజ్ వెహికల్స్ ఉన్నాయి కదా, అలాగే ఏప్రిల్లో మీకు 120cc ఉన్నాయి, మీకు ఏప్రిల్లో 160cc కావాలంటే కూడా దొరికిపోతాయి. గ్లామర్ బండి ఉంది ఇక్కడ ఒకటి 78,000 సార్. 23 మోడల్ 78,000 చెప్తున్నారు, స్టిల్ నెగోషియబుల్. మన వీడియో చూసి రండి. SP 23 మోడల్ 78,000. సో ఒక 50,000-60,000 పెట్టుకుంటే మాత్రం మధ్యతరగతి వాళ్ళకు మంచి బండి, అది కూడా 20, 21, 22 మోడల్ లేటెస్ట్ మోడల్స్. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు యూజ్ చేసుకున్న బండ్లు వస్తాయండి. సో మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో కూర్చొని ఒక ఫోన్ చేయండి, వీడియో నెంబర్కి ఒక కాల్ చేయండి. మీ బండి అమ్మాలన్నా, కొనాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా, ఎక్స్చేంజ్ కావాలన్నా, EMI ఆప్షన్ కావాలన్నా దొరికిపోతుందండి. RTO వర్క్స్ కోసం, RTO వర్క్స్ అంటే బండి పేపర్లన్నీ ట్రాన్స్ఫర్ చేయడం,
బండి పేపర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎవరు పట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, అదంతా ప్రాబ్లం లేదు. 3,000 రూపాయలు తీసుకుంటారంటే 3,000 కూడా ఫైనల్ కాదు, 2,500 వరకు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. సో మీరు వచ్చి మాట్లాడితే జస్ట్ మీరు వెళ్ళి సంతకం పెడితే అయిపోతుందండి. ఒక ఫోటో దిగి సంతకం పెడితే అయిపోతుంది. వాళ్ళ ఏజెంటే మీకు ఆర్సీ కూడా ఇక్కడికి వస్తే వాళ్ళే బై హ్యాండ్ ఇస్తారండి, బండి పేపర్లన్నీ క్లియర్గా చూపిస్తారు. సో అలాగే ఏప్రిల్ బండి గురించి ఏప్రిల్ 23 మోడల్ సార్. ఇది వచ్చేది మీకు 60,000 సార్. 60,000 నెగోషియబుల్ చేస్తాం, ఇంకా నెగోషియబుల్. ఇంటర్ 2025 మోడల్ జస్ట్ 3 months 4 months వెహికల్ సార్. 3 months 4 months వెహికల్. ఇది వచ్చేది మనకు 92,000 సార్. 92,000 ఉంది అన్న. సీల్ బండి ఎంత ఉంటుంది అన్న ఎంటార్? ఇది అప్రాక్సిమేట్ 1,30,000 దగ్గర ఉంది. 1,30,000 ఉంటుంది. మనం ఎంతవరకు ఇస్తున్నాం? 92,000 స్టిల్ నెగోషియబుల్. సో చూడండి, ఇంకో 5,000 వరకు అయితే తగ్గే ఛాన్స్ ఉంది. అంటే 80,000 రేంజ్లోనే మనకి 3 నెలలు వాడిన బండి వస్తుందండి. సో మనం బయట నా సజెషన్ అయితే సీల్ బండి తీసుకునే బదులు ఈ బండి తీసుకోండి. ఎందుకంటే 3 నెలల్లో ఏమీ కాదు, 3 నెలల్లో పెద్ద రన్నింగ్ చేసింది కూడా ఎక్కువ ఏముండదు. సో దానికోసం ఒక 40,000 నుంచి 50,000 వరకు అయితే సేఫ్ అవుతాయండి. 40-50,000 మనం సేవ్ చేసుకోవాలి. మధ్యతరగతి వాళ్ళకంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే టీఆర్తో ఉన్న 24 మోడల్ అంటే నంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ అన్న. రిజిస్ట్రేషన్ జస్ట్ 1000 కిలోమీటర్ తిరిగింది. 1000 మాత్రం. 24 మోడల్. ఒక 1000 కిలోమీటర్ తిరిగిన బండి కూడా సేల్కి వచ్చిందండి వీళ్ళ దగ్గర. 24 మోడల్ ఎంత చెప్తున్నారు? 85,000. ఇంకా నెగోషియబుల్ అవుతుంది. 80,000 వరకు అయితే వస్తుందండి ఈ వెహికల్. సో అలాగే నెక్స్ట్ ఇంకొక వెహికల్ ఉంది 2023 మోడల్. 3,000 తిరిగింది. 15,000 3,000 తిరిగింది. సారీ 3,000 ఓన్లీ 3,000. ఇది 1000 తిరిగింది, ఇది 3,000 తిరిగింది. ఇదైతే 3 నెలలు తిరిగిన బండి. చూసారు కదా ఎంత లేటెస్ట్ వర్షన్స్ ఉన్నాయో. GT 650 కూడా కేవలం 15,000 మాత్రమే తిరిగింది. సో అలాగే ఇది వచ్చేసా మనకు 78 నెగోషియబుల్ సార్. 78 నెగోషియబుల్. 73 వరకు వస్తుందండి. సో అలాగే 2020 మోడల్ ఇది యాక్టివా. ఇది వచ్చేది మనకు 52,000 సార్. 52 చెప్పారు, బట్ 48,000 ఫైనల్గా వస్తుంది ఈ వెహికల్. చూడండి, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా వేసి ఇస్తారు. చాలా నీట్గా ఉంది, స్క్రాచ్లెస్ కండిషన్ ఉంది, టైర్లు కూడా బాగున్నాయి. సో ఎవరికైనా కావాలంటే మాత్రం అన్న మన ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పండి అన్న. సార్ ఇది మన ఆఫీస్ వచ్చేసి అల్కాపురి నక్షత్ర హాస్పిటల్ పక్కన, ఎగ్జాక్ట్ ఆపోజిట్ రక్షకొండ ట్రాఫిక్ PS ఆపోజిట్లో ఉంటుంది సార్. రాచకొండ PS ట్రాఫిక్ పోలీస్ ఆపోజిట్లో ఉంటుందండి. మీకు ఇంకా ఎల్బీ నగర్ మెట్రో అయినా, మీకు ఉప్పల్ మెట్రో అయినా మధ్యలో ఉంటుందంటే 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మీరు వీడియోలో నెంబర్ కాల్ చేస్తే మీకు అడ్రస్ గైడ్ చేస్తారు, లొకేషన్ పెడతారు, అన్నీ చెప్తారండి. చెక్ చేసుకోకుండా ఎప్పుడు ఎక్కడ బండి కొనుక్కోవద్దు. మీకు కస్టమర్కు ఏమైనా కావాలంటే లొకేషన్ స్కానర్ ఉంది, మీకు మెన్షన్ చేస్తాం. అది స్కానర్లో స్కాన్ చేస్తే మనం లొకేషన్. ఓకే, మీకు స్కానర్ కూడా పెడతానండి మన వీడియోలో. సో స్కాన్ చేసినా కూడా మీకు గూగుల్ మ్యాప్స్ అనేది వచ్చేస్తుందండి. లేదు మీకు ఆ స్కాన్ చేయడం ఇబ్బంది అవుతుందంటే ఆ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 2 నెంబర్లు ఉంటాయండి. ఆ 2 నెంబర్లకు ఒక్క మెసేజ్ హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళ క్యాటలాగ్ వస్తుంది. క్యాటలాగ్ అంటే వాళ్ళ షాప్లో ఉన్న బండి ఫొటోస్ అన్నీ వస్తాయి, వాళ్ళ అడ్రస్ వస్తుంది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వస్తుంది, అన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ.